నేతల అంతర్గత సమాచారంతోనే వారిలో కాన్ఫిడెన్స్ పెరిగిందా? కమలనాథుల ధీమా వెనుకున్న ఆంతర్యం ఏంటి? ప్రధాని మోదీ వేవ్ తెలంగాణలోనూ ప్రభావం చూపనుందా? సిట్టింగ్ స్థానాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరవేసే నియోజకవర్గాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. కానీ ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవ్వరి అంచనాలు వారు వేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంపై ముందు నుంచే ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అదే స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికలకు ముందు నుంచి పార్లమెంట్ పట్ల పాజిటివ్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దానికి తగ్గట్టుగానే బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రచారం చేయడం ప్రయోజనం చేకూరుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే వేశామని చెప్పారని బీజేపీ శ్రేణులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, వ్యాపార వర్గాలు, ఉత్తరాది ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కమలం వైపు మొగ్గు చూపినట్లుగా తెలిసిందని బీజేపీ నేతలు తెలిపారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పరిమితంగా స్టార్ క్యాంపెయినర్లుండగా బీజేపీకి జాతీయ స్థాయిలో క్యాంపెయినర్లుండడం కలిసొచ్చిందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, దేశ అభివృద్ధి, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కలిగే ప్రయోజనాలు వంటివి ప్రస్తావించడంతో మిగతా పార్టీలు బీజేపీకున్న తేడా స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ ప్రధాని మోదీ పట్ల వివిధ వర్గాల ఓటర్లలో స్పష్టమైన సానుకూలత కనిపించినట్టు పార్టీ నేతలు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలని తేడా లేకుండా మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తమకే ఓట్లు వేశారని విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ నేతలు ముందు నుంచే డబుల్ డిజిట్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు 10 సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓటర్ల నుంచి అంచనాలకు మించి వస్తున్న స్పందన చూస్తుంటే 12 స్థానాలు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇప్పుడు చెబుతున్నారు. ఇక సిట్టింగ్ 4 స్థానాలు సికింద్రాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లను నిలబెట్టుకుంటామని, వాటితో పాటు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ల, జహీరాబాద్, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూల్, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో 6 సీట్లు గెలిచే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అంచనాలు నిలబెట్టుకుంటుందా? నిజంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారా? తెలంగాణలో బీజేపీ నిజంగా డబుల్ డిజిట్ సాధించి చరిత్ర సృష్టిస్తుందా? అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామంటున్న బీజేపీ నేతల మాటలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. తన లైఫ్